నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక నుండి ప్రతిరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించి వినతి పత్రాలు స్వీకరిస్తాం. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. రైతన్న మీకోసం కార్యక్రమంలో పెంటపాడు మండలం మేనవల్లూరు, బి కొండేపాడు గ్రామాల్లో రైతులను కలిసి ప్రభుత్వ పథకాలు వివరించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ. భీమవరంలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు తాడేపల్లిగూడెం నుండి కార్ల ర్యాలీతో బయలుదేరి వెళ్లిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. పితృవియోగం కలిగిన ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్నను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. బలుసులమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఆలయం వద్ద జరిగిన హోమాలు, పుష్పార్చన పాల్గొన్న బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజులు. పడమర విప్పర్లో 5 రోజుల పాటు నిర్వహించనున్న మహంకాళమ్మ, మహాలక్ష్మమ్మల అమ్మవారి ఉత్సవాలు వేడుకగా ప్రారంభం. పాల్గొన్న పసల సోదరులు. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతిరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్వహిస్తామని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. స్థానిక విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, వీటి ఫలితాలు పూర్తిగా ప్రజలకు అందే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ప్రతి రోజుని కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఒక శుక్రవారమైనా కాదు, ప్రతిరోజు మనం ఉన్న ప్రతిరోజు ఊళ్ళో ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే విధంగా అవన్నీ కూడా నోట్ చేసి అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పంచాయతీరాజ్ శాఖలో అన్ని విలేజ్లో కూడా మీటింగులు పెట్టి పల్లె పండుగ చేసి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 14 కోట్ల రూపాయలతో మరి రోడ్లు ఒక్క దాని మీదే వేయడం జరిగింది. అంతేకాకుండా 15 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు, 15 కోట్లతో అప్పారావుపేట టు తేజంపూడి ఆ రోడ్డును కూడా మనం ప్రారంభించుకున్నాం. త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. 8,80,00,000తో ఎర్రకాలువని తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కలిపే విధంగా మరి వీరంపాలెం దగ్గర ఒక బ్రిడ్జిని కూడా మనం శాంక్షన్ చేసుకోగలిగాం. అదేవిధంగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఆ రోజు ఈల ఆంజనేయ గారి టైంలో 20 ఎకరాల్లో ఉన్నటువంటి పంపుల చెరువుని ఈరోజు దాదాపుగా 53 ఎకరాల్లో మరి మళ్ళీ 70 కోట్ల రూపాయలతో మరి దాన్ని కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. ఇవాళ 2014 నుంచి 19లో ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కానీ, జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కానీ దాదాపు 3,70,00,000 3,80,00,000తో దాన్ని పూర్తి చేసాం. గవర్నమెంట్ సంబంధం లేకుండా P4 మరియు నా సొంత నిధులతోనే దాన్ని చేయడం జరిగింది. ఫౌండేషన్ ఆఫ్ లేయింగ్ స్టోన్స్ అంటే దాదాపుగా అన్ని విలేజ్లకి వచ్చేటప్పుడు రోడ్లలో తాడేపూడి కాన్స్టిట్యున్సీలో తాడేపూడి మెయిన్ రోడ్లో కూడా ఎక్కడ రోడ్ లేదు. దాన్ని బాదంపూడి నుంచి సాక్షి పేపర్ దాకా అంటే NH-16 కనెక్షన్ వరకు ఊళ్ళోంచి మన దాదాపుగా 11 కిలోమీటర్ల పైన 14 కిలోమీటర్ల లోపు అది రోడ్డు మనం వేసుకోగలిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి
ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మొట్టమొదటి సంతకం దాని మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టి R&B శాఖ నుంచి నిధులు ఇప్పించడం జరిగింది. అదే కాకుండా కోడేరు నల్లజాల రోడ్లో పెద్దంతుని మించి మరి ఇక్కడ దగ్గర వెళ్ళేంత వరకు కూడా మన అన్ని రోడ్లు మొత్తం వేయాలనే ఉద్దేశంతో 2.5 కోట్ల రూపాయల నిధులతో మాగంటి కళ్యాణ మండపం దాకా రోడ్డు మనం పూర్తి చేసుకోగలిగాం. అంతేకాకుండా ఇవాళ కలరమాన ధాన్యాలు కొన్నాం. ధాన్యం పండించిన తర్వాత ఎక్కడికి తోలాలో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల నుంచి 48 గంటల లోపల ఈ ప్రభుత్వం వారి ఖాతాలోకి డబ్బులు వేసే కార్యక్రమం మరి చూసిన రైతులందరూ కూడా దాని మీద చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రైతాంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెంటపాడు మండలంలో మేనవల్లూరు, రామచంద్రాపురం, బి కొండేపాడు, చింతపల్లి గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి వారి పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అందించిన పంట ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో రైతు ఉండేవారని, నేడు కూటమి ప్రభుత్వంలో రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకున్నా 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. వాగ్దానం చేసిన విధంగా పెట్టుబడి సాయం కింద 3 విడతల్లో 20,000 రూపాయలు రైతులకు ఖాతాలో జమ అయ్యాయన్నారు. రైతుల గురించి ఈ విధంగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివేసు కృష్ణమోహన్, ఆయా గ్రామాల రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈవేళ రైతాంగానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీ అందరికీ కూడా తెలుసు, మరి గత ప్రభుత్వంలో ధాన్యం ఎక్కడికి పట్టుకెళ్లాలో మీకే తెలిసే పరిస్థితి ఉండేది కాదు. ఈవేళ రైతు ఎక్కడికి కోరుకుంటే అక్కడికే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటానికి రైతుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం. అంతేకాకుండా రైతు ధాన్యం ఎత్తిన 24 గంటల్లో మరి అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం. మరి ఇలాగా వాగ్దానం చేసినట్టుగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేసిన ప్రభుత్వం. ఇది అందరూ కూడా రైతాంగం అంతా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో రైతాంగం ఆకివీడు పట్టుకెళ్ళమంటే ఆకివీడు పట్టుకెళ్ళాలి, భీమవరం పట్టుకెళ్ళాలంటే భీమవరం, పాలకొల్లు పట్టుకెళ్ళమంటే పాలకొల్లు. ఈవేళ రైతులు ఏం చేస్తున్నారు, పక్కనున్న మిల్లు ఓనర్తో మాట్లాడుకుంటున్నారు, ముందు శాంపిల్ పట్టుకెళ్తున్నారు, చక్కగా ఆ మిల్లుకు తోలుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. గతంలో అయితే 100 నుంచి 150 రూపాయలు మరి తేమ ఎక్కువ ఉందనో అదనో ఇదనో మొత్తం మీద ఇబ్బంది పెట్టి ఆ డబ్బులు కట్ చేసేసిన పరిస్థితులు ఉండే. మీకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు వచ్చాయి కాదు, అలాగే అక్కడ 2-3 రోజులు దింపుకోకుండా ఉంటే ఆ డబ్బులు అదనంగా అయ్యి. హమాలీ ఛార్జీ కూడా మీకు వచ్చేది కాదు. ఈవేళ ఆ హమాలీ ఛార్జీ, ట్రాన్స్పోర్టు మొత్తం అన్నీ కూడా మీ అకౌంట్లో పడే పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈవేళ రైతాంగానికి అంత మేలు చేసిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు రైతుల కోసం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యంగా ఈవేళ మరి స్ప్రేయర్ల కాడి నుంచి, స్ప్రింక్లర్ల కాడి నుంచి, టార్పాలిన్స్ కాడి నుంచి అన్నీ కూడా ఇవ్వడానికి రైతులు అందరికీ కూడా సిద్ధం చేసి ఉన్న పరిస్థితి. మరి ఇలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మరి ఈవేళ కోరిమిల్లి, చింతపల్లి మధ్యన రోడ్డు పోసే పరిస్థితి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ నిధులకు డబ్బులు తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా పోసే విధంగా కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ గ్రామస్తులు అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. రైతులకు రైతు సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని హామీ మేరకు ఈరోజు రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిసి 3 విడతల్లో 20,000 రూపాయలు రైతులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యం అమ్మకానికి మీరు ఎక్కడ ఇష్టమైతే అక్కడ అమ్ముకునే విధంగా, అదేవిధంగా అమ్ముకునే 24 గంటల్లో రైతులకు సొమ్ము ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా ఇది కాకుండా ఇంకా యాంత్రిక పరికరాలు, రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
నీటి లభ్యత కూడా ప్రతి పంటకు కూడా ఇబ్బంది లేకుండా నీటి లభ్యత సమకూర్చే విధంగా ఈ ప్రభుత్వంగా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇటువంటి ప్రభుత్వానికి మద్దతు పలికితే రైతు సేవలో ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పని ఈ ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా రైతుకు పెట్టుబడి సహాయంగా 20,000 ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. దానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొదటి విడత 7,000 వేశారు, రెండో విడత 7,000 వేశారు, 14,000. నిన్న కాక మొన్న మూడో విడతగా 6,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ కి కూడా జమ చేయడం జరిగింది. గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ ఏదైతే వారు కూడా డబ్బులు ఇచ్చారు, అయితే కేవలం 13,500 ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం రైతుకు సరిపోవట్లేదు, వ్యవసాయ పెట్టుబడి కోసమని 20,000 అన్న మాట ప్రకారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా పెద్ద సభ పెట్టి కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ఈ 6 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నదాత సుఖీభావ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఏదైతే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. అన్నదాత సుఖీభావ అంటే రైతులకి పూర్తిగా మేలు జరుగుతుందని కాదు, ఇంకా కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదురూరి ప్రసాదరాజు పిలుపు మేరకు మంగళవారం భీమవరంలో జరిగిన ధర్నాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు సుమారు 15 కార్ల ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెంటపాడులో దాసరి అప్పన్న కుటుంబానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ఈయన వెంట చెన్నా జనార్దన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ఎలవెల్పు బొలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారికి వివిధ రకాల పేర్లతో అమ్మవారికి విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ నిర్వహణలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతర మహోత్సవంలో ప్రత్యేక పూజల్లో భాగంగా అమ్మవారికి గణపతి హోమం, రుద్ర నవగ్రహ నక్షత్ర హోమాలు, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎస్విసి సత్యబాబు, చలమచెట్టి బాలాజీ, బద్రి, పలువురు దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా అమ్మవారిని దర్శించుకున్నారు. అడప గిరిబాబు దంపతులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం మావుళ్ళమ్మ ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఏవని వెంకట రామచంద్ర సోమయాజీ గణపాటి ఆధ్వర్యంలో పరిమళ గ్రామ వేద పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి పణిశర్మ బ్రహ్మోత్సవంలో ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ సహచర్యంతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, కాళ్ల గోపీకృష్ణ, నేలపాల దినేష్, బైనపాలపు ముఖేష్, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శోభనే సాదేవి తాంతరఃప్రహసక్షణం మధురయాగినా స్వాహా సగాజమహాగ స్వాహా సర్వాసయ సదా దేవయానశో నిత్యదాఖిల నిత్యారిస్తగదాః శృణుష్వ తత్స్వ. శ్రీ బొలుసులమ్మ తల్లి ఉత్సవాలని మనం ఆల్రెడీ మొన్న 12వ తారీఖు నుంచి జాతర ఉత్సవాలు మనం మొదలు పెట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా ఒక రోజుకు మించి ఇంకొక రోజు భక్తులు కూడా పెరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి రావటం జరుగుతూ ఉంది. రేపటి నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి
ఎందుకంటే ఎల్లుండ మనకి ఉగాది వస్తుంది. అలాగే దాని ముందు నుంచి 22 తారీఖు వరకు కూడా మనకి ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంది. శుక్ర శని ఆదివారాలు అయితే విపరీతంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా మేమిచ్చే మనం ఏంటంటే ఉగాది రోజున మాత్రం విపరీతమైన జనసందోహం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వారికి అంతరాలయ దర్శనం అనేది అది కొంచెం సమయానుకూలంగా ఇస్తాం తప్ప అందరికీ అవ్వాలి అంటే అవ్వదు. కాబట్టి దయచేసి మీరు గమనించి మనకి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే ఎంతోమంది భక్తులు వస్తున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. దానికి తగ్గ ఒక కమిటీని ఎప్పుడో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ కమిటీ అనేది కొత్తగా మనం ఏర్పాటు చేయక్కర్లేదు. మీరు అందరూ కూడా అందులో ఒక భాగస్వాములే. కాబట్టి మీరే దాన్ని మన డ్యూటీ అనుకుని ఫీల్ అయ్యి దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేసి డిసిప్లైన్డ్ వేలో అమ్మవారిని దర్శించుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనకి 22వ తారీఖున మన ఊర్లో మనకి ఈ నైవేద్యాల కార్యక్రమం ఉంది. కాబట్టి చాలామంది బయట నుంచి ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి బయట నుంచి వచ్చిన వారికి మరి మన అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించడం కోసం మీరందరూ ముందుగా బయట నుంచి వచ్చిన వారికి అవకాశాన్ని ఇచ్చి, మనం ఎప్పుడు ఊర్లో ఉంటాం కాబట్టి ఒక రోజు లేట్ అయినా మనకి 27వ తారీఖు దాకా టైం ఉంది. కాబట్టి ఆ రోజు వరకు మన ఊర్లో ఉన్నవారు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ బయట నుండి వచ్చిన మన చుట్టాలకి అట్లాగే మన బంధువులందరికీ కూడా అవకాశాన్ని కల్పించి అమ్మవారి దర్శనానికి మీరే ఒక మార్గాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ విన్నపం చేసుకుంటా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పురప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి విశేషమైన పుష్పాభిషేకం కార్యక్రమంతో ఈరోజు ఉదయం నుంచి భక్తులు దర్శించుకున్నారు. అలాగే రేపటి రోజున అమ్మవారికి ఈ 5 రోజుల నుంచి పూజలు అందుకున్న పసుపు కొమ్ములు భక్తులకి ప్రసాదంగా, ఇక్కడ మహిళా భక్తులకి ప్రసాదంగా ఇవ్వబడును. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరపబడును. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి కృప కావాల్సిందిగా కోరుకుంటున్నాం. పెంటపాడు మండలం పడమరవెప్పరు గ్రామంలో ఉగాదిని పురస్కరించుకొని మహంకాళి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతాయి. దానిలో భాగంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఈ జాతర 5 రోజులు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా మొదటి రోజు 500 మంది కన్నె పిల్లలతో చెరువు నుండి కలశాలతో నీరు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి కలశాలతో నీరు తీసుకువచ్చి ఈ అభిషేకం చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల గ్రామం శ్యామలంగా ఉంటుందని అన్నారు. పూర్వీకుల నుండి ఉగాది సందర్భంగా ఈ జాతర జరుగుతుందన్నారు. మంగళవారం సాయంత్రం కవల గూడుకు కార్యక్రమం నిర్వహిస్తారని, గరగ నృత్యాలతో తెల్లవారులు ఊరేగింపు ఉంటుందన్నారు. అత్తవారింటి నుండి గ్రామం అంతా అమ్మవారి ఊరేగింపు తమ్ముడు పోతురాజు ఇంటికి వెళుతుందన్నారు. 5వ రోజు మళ్ళీ యథాస్థానానికి అమ్మవారు వస్తారన్నారు. ఉగాది రోజున గ్రామస్తులంతా అమ్మవారికి చలివిడి పానకం సమర్పిస్తారని, పెద్ద ఎత్తున గ్రామ ఆడపడుచులు ఎక్కడ ఉన్న గ్రామానికి వస్తారని తెలిపారు. ఉత్సవాలు ప్రారంభం, మంకాళి మారసమ్మారావు ఉత్సవాలు ప్రారంభం. అందులో ముఖ్యంగా ఈనాడు మన లక్ష్మాచారి గారు 5-6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ జలం తీసుకొచ్చి అభిషేకం చేయాలని, అలాగే ఈ కళాకారుల వారు ఈ భాస్కర గారు అబ్బాయి వారి కలసాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ కలసాలు ఇచ్చేటప్పుడు దాని మీద నుంచి కాకుండా క్యూలో నిలబడి ప్రతి సంవత్సరం కాకుండా నెక్స్ట్ నుంచి ఆ క్యూలో నిలబడి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎవరు పీక్కోకుండా ఆ విధంగా చేయమని కోరుకుంటూ, ముఖ్యంగా ఈవేళ ఈ నరసింహాచార్య గారు ఏ ముహూర్తాన్ని ప్రారంభించారో కానీ ఆ జలం తీసుకొచ్చి అభిషేకం చేస్తామని
ముఖ్యంగా ఈవేళ కళ్ళు పండుగ సుమారు 500 మంది కన్నీళ్ళు వచ్చి అభిషేకం చేస్తారని నీరు తీసుకొచ్చారు. బాగా జరిగింది. ఈ ప్రసాదాలు కూడా కళాప్రాయ వారి కుటుంబాలు ఇస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఈవేళ ఈ ఉత్సవాలు ప్రారంభం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా రావాలి. ఈ గ్రామం ఈ గ్రామే కాకుండా మౌంజీపాడు ఉమామేశ్వరుడు కూడా వస్తారు. ఈ సినిమాలు కూడా ఈ సాయంకాలం జరుగుతుంది. ఈ 5 రోజుల ఉత్సవాలు 5వ సంవత్సరాల రోజున పానకాలు పోస్తారు. 5వ రోజున ఈ రోజునేమో పోతురాజు గారు మాంకాళమ్మ మానసం గారు తీసుకుని పోతురాజు గారు అక్కడ మాంకాళమ్మ మానసం వెళ్తారు. అక్కడి నుంచి పోతురాజు గుడి నుంచి 5వ రోజున తీసుకొస్తారు. అందువల్ల ఈ కార్యక్రమాలు బాగా తిలకించి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ మహాలక్ష్మి మాంకాళి అమ్మవార్ల జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా మరి ఈరోజు సుమారు 500 మంది కన్యలతో జలాభిషేకం మరి నదీ జలాలతోటి తీరాభిషేకంతో అత్యంత వైభవపేతంగా మరి సుమారు 500 మంది కన్యలు అయితే ఇక్కడ కన్యలతోనే చేస్తాం. ఇక్కడ ఇది మా అదృష్టంగా మా గ్రామ శ్రేయస్సు మన ప్రాంత శ్రేయస్సుగా మేము భావిస్తాం. ఇది మరి ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం మరి నరసింహస్వామి లక్ష్మీస్వామి గారు మరి ఈవో గారు అందరూ కలిసి అనుకుని చక్కగా ఈ కార్యక్రమం అప్పుడు కనకరావు గారు నాయకత్వం ఏం చేయించాం. మరి ఈ రోజు చక్కని కార్యక్రమాలు ఇప్పుడు బల్సమ మా తాడేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అత్యంత వైభవంతంగా జరుగుతుంది. నిన్న మహిళలు మరి పురుషులు అందరూ కూడా సుమారు రాష్ట్రంలో ఎప్పుడు జరిగి ఉండదు. 15,000 ఉన్నారా 20,000 ఉన్నారా మరి ఆ తాడేపల్లి పట్టలేదు. మరి అదే జలాలతోటి ఆ తల్లి అభిషేకం మరి ఇక్కడ కన్ని పిల్లలతో ఇక్కడ ఈ అభిషేకం ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ మహంకాళమ్మ మహాలక్ష్మి వారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ ఉదయం నుంచి అంగరంగ వైభవంగా విప్రపుర గ్రామంలో ప్రారంభమైనాయండి. 108 కలశాలతో అమ్మవారికి నదీ జలాలతో బాలికలందరూ వచ్చి చక్కగా అభిషేకం చేసుకొని అమ్మవారికి దూపసేవ చేసుకుని ఉన్నారు. ఏటా కూడా మన అమ్మవారి ఉత్సవాలు దేదీప్యమానంగా చేసుకుంటున్నాము. ఈ జాతర చేసుకోవడం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకా సమస్త సుఖనో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అంటే మన గ్రామమే కాక మన రాష్ట్రమే కాక దేశమంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో పిల్ల పాపలతో పశుసమృద్ధి జరిగి ఆహారానికి కరువు లేకుండా శాంతి సౌఖ్యాలతో ప్రజలందరూ కూడా ఉండాలని తలంపుతో ఈ యొక్క జాతర కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటామండి. మా పెద్దలు పెట్టిన ఆచార ప్రకారం బసల వారు గరగలెత్తేటప్పుడు పొగ వేసే ఆనమాయితీ గత తరతరాల నుంచి ఇక్కడ నడుస్తోంది. అలాగే కల్లాప్రేడు వారికి మాలస్య అమ్మవారి ఆడపడుచని అలాగే గోకా వారికి మాంకాలమ్మ ఆడపడుచని అంటారు. ఈ రోజు ఆ రోజు పానకాల సంవత్సరాల రోజు వాళ్ళే పోస్తారు. ఆ తర్వాత బసల వారు ఉదయం 8 గంటలకి అభిషేక జలాలతోటి అభిషేకం చేస్తారు. 8 గంటల నుంచి 108 బాలికలు అన్నారు కానీ సుమారు 500 మంది ఉంటారు. ఆ బాలికలతో గంగాజలం తెచ్చి అమ్మవార్లని అభిషేకంతో చేస్తారు. ఈ వేళ నుంచి 5 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ మా గ్రామ ప్రజలందరికీ మాంకాళమ్మ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. పెంటపాడు మండలం కాగులంపాడు గ్రామం మండ ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, పాఠశాలలో మౌలిక సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతులు, విద్యావంతులైన భావి పౌరులను అందించడమే మధ్యాహ్న భోజన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంపన నరసింహరాజు, అంగన్వాడీ సూపర్వైజర్ చెరుకూరి భవానీ, పుల్లాబాబి, చెరుకూరి చంద్రశేఖర్, అమెరికా రాజు, రాయపురెడ్డి మారుతి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు అన్ని రోజులు ఇస్తున్నారు. బాగానే ఉంటుంది ఎగ్. కూర ఎలా ఉంది? అన్నం ఇంకా రాగిజావ కూడా ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తారు.
సరిపోతుందా? అన్నం అన్నీ బాగానే ఉందా? చెప్పాలి తప్ప పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, అర్థమైందా? ప్రశిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. స్థానిక భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో సోమవారం పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షతన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రశిక్షణ జిల్లా కన్వీనర్ ఏతకోట తాతాజీ మాట్లాడుతూ ప్రశిక్షణ కార్యక్రమాల ద్వారా నాయకత్వ లక్ష్యాలను ఎందరో నాయకులు పెంపొందించుకున్నారన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడుకొండల, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సి సోమేశ్వరరావు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు తడాల సూర్యకుమారి, ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంగీతం శేషగిరి, ప్రధాన కార్యదర్శి పడాల కావ్యారెడ్డి, గట్టి మాణిక్యాలరావు, పాటి నాగేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంజమర్తి నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటా రాంబాబు, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సింగంపతి జగపతి రామయ్య, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పర్సా గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఉపాధి హామీ పనులపై మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024-25 ఏడాదికి సంబంధించి 10,72,00,000 రూపాయల విలువైన పనుల ద్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తనిఖీ చేశారు. వేతనాలు, మెటీరియల్ ఖర్చుపై గ్రామాల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 24-25కి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులు సుమారుగా 10,72,49,060 రూపాయలు ఇక్కడ సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 15 రోజుల పాటు డిఆర్పిఎస్ బృందం ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో తిరిగి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క వేజ్ సక్రమంగా అందిందా లేదా, ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ పనులు సక్రమంగా జరిగిన లేదా, ఆ పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే హౌసింగ్ 90 సంబంధించి సక్రమంగా జరిగలేదు అన్నీ కూడా డీటెయిల్గా కూలంకషంగా చర్చించి వారు అక్కడ గ్రామ సభలో ఐడెంటిఫై చేసినటువంటి ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో ఆ ఫైండింగ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆ గ్రామ సభ యొక్క డిఆర్పిస్ వచ్చి చదివి వినిపించవలసిందిగా ఎస్ఆర్పి గారిని కోరుతూ ఇప్పుడు కాసేపు విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ నేతృత్వంలో జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి అమ్మవారి ఆలయంలో ధూపసేవ బలిహరణలో భాగంగా పాయసన్నం, పాలు కలిపిన అన్నంతో అమ్మవారికి బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో పెట్టి పురవీధుల్లో ఊరేగించారు. భీమవరం మావుళ్ళమ్మ ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవని వెంకట రామచంద్ర స్వామయాజీ గణపాటి ఆధ్వర్యంలో పరిమళ గ్రామ వేద పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి పనిశర్మ బ్రహ్మోత్సవంలో ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ సహచర్యంతో పూజలు నిర్వహిస్తున్నారు. రాక్ స్టార్స్ ఈవెంట్స్ సిద్ధు ఆర్కెస్ట్రా డాన్స్ అండ్ స్టంట్స్ ప్రోగ్రాం నిర్వహించారు. బొలిశెట్టి రాజేష్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, పట్నాల రాంపండు, బైనపాలపు ముఖేష్, కాళ్ల గోపీకృష్ణ, ఎస్వివి సత్యబాబు, నేలపాల దినేష్, కర్రి సత్యనారాయణ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చలమల చెట్టి బాలాజీ, జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలుసులమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాల 6వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజున కలశల యొక్క అభిషేకము, కలశలతోటి అమ్మవారికి అభిషేకం ఎంతో అద్భుతంగా జరిగింది. మాకు మా నిర్వాహకులకి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చాలా విశేషంగా ఉంది. అంతే విశేషంగా మనం క్రమశిక్షణగా మనం దర్శనం చేసుకోవాలి. భక్తి ఎంత ముఖ్యమో జాగ్రత్త, క్రమశిక్షణ కూడా అంతే అవసరము. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనానికి వచ్చేటువంటి వారందరికీ కూడా ప్రత్యేకించి విన్నవించుకునేది ఏమిటయ్యా అంటే, రేపు ఉగాది రోజు కానివ్వండి, 22వ తారీఖు నైవేద్యాల రోజు కానివ్వండి, ఈ 2 రోజులు కూడా అధిక సంఖ్యలో జనాలు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకెవరైనా సారే తెచ్చేటువంటి వాళ్ళు, అమ్మవారికి సారి తెచ్చేటటువంటి వారు 22 దాటాక కూడా మనం అమ్మవారికి సమర్పణ చేయొచ్చు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా తీసుకొచ్చేటటువంటి వారు ఎవరైనా ఉంటే 23 తారీఖు దాటాక సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయొచ్చు. మన పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మవారి జాతర మహోత్సవం అత్యద్భుతంగా ప్రజలందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారంతో, వ్యాపారస్తుల సహకారంతో అత్యద్భుతంగా కని విని ఎరుగిన రీతిలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంకల్పం చేసినటువంటి మా అర్చక స్వాములకి, ఆ అమ్మవారికి, అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంలో మా ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి ఈ ఉత్సవానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని అదే ఆనందంతో ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పారు. దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ దర్శనాన్ని అందించాలని అహర్నిశలు మా కమిటీ వారు కానీ, మా మిత్రమండలి కానీ, మా మహిళా సేవకులు కానీ నిరంతరం పరితపించి పనిచేస్తున్నారు. స్థానిక 5వ వార్డు డిఎస్ చెరువు వద్ద జనసేన పార్టీ ఇన్ఛార్జ్ యజ్ఞాడ అనిల్ కుమార్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ పట్టణ కార్యదర్శి మద్దాల నరసింహ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి నమోదు కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్, కేశవభట్ల విజయ్, వెజ్జు రత్నకుమారి, కటికిరెడ్డి కళ్యాణి, ఎడ్లపల్లి పవన్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, పూకుల గంగరాజు, జాగాబొత్తుల బాలాజీ, చిక్కాల చందు, కొమ్ము నాని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉద్యమ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం ఇవాళ మరి జనసేన పార్టీ కుటుంబానికి ఒక భరోసా లాంటిది, అదే ఆ కుటుంబానికి రక్షణ కవచం లాంటిది. ఎందుకంటే 2019 నుంచి మరి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆ కుటుంబంలో ఏదైనా జరిగితే మనం అండదండలుగా ఉండాలి, పార్టీ ఆదుకోవాలని ఒక ఆలోచనతో మరి 500 రూపాయలతోటి ఆ రోజు సభ్యత్వం చేయించడం జరిగింది. కనుమ 1500 రూపాయలు ఆయన వేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ 400 రూపాయలు ఈ సభ్యత్వం చేయడం జరిగింది. మరి 1600 రూపాయలు ఆయన ఒక్కొక్క వ్యక్తికి ఆయన కట్టడం జరిగింది. అంటే సుమారు 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ సభ్యత్వ నమోదుకు ఆయన డొనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి కుటుంబంలోనూ ఆయన ఉండాలని ఒక ఆలోచనతో మరి సభ్యత్వ నమోదును పెట్టడం, మరి ఇది సభ్యత్వ నమోదు చేయించుకోవడం వల్ల ఆ కుటుంబానికి అండదండలుగా ఎంతోమంది ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా సుమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సభ్యత్వ నమోదు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ చేసుకోవాలని. మరి జనసేన పార్టీ సభ్యత్వాలు ఇవాళతో లాస్ట్ అవుతున్నాయి. మరి ఇంకేదంటే మరి 5వ వార్డులో మరి యజ్జాడ అనిల్ కుమార్ అలాగే మద్దాల నరసింహ గారు నిర్వహించే కార్యక్రమాల్లో మరి మనవాళ్ళందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సభ్యత్వం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి మొన్న నాదెళ్ల మనోహర్ గారు కూడా సాధారణ కార్యకర్త కూడా ఒక 50,000 రూపాయల పార్టీ నుంచి, అంటే ఒక 50,000 రూపాయలు స్థానిక నాయకత్వం నుంచి కూడా 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి అనేది నిర్ణయించారు. అది ఇంకా అమల్లోకి రాకపోయినప్పటికీ ఇది మాత్రం 5 లక్షల రూపాయలు మాత్రం ఎన్నాళ్ళ నుంచి అమలులో ఉంది. మరి ఎంతోమంది యాక్సిడెంట్లుగా ఎంతోమంది చనిపోతే మరి జోలపాలెం రోడ్లో గోతుల్లో పడి చనిపోయిన వ్యక్తులందరికీ కూడా మరి చాలామందికి ఈ 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు చేతి ద్వారా ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇది మనకే కార్యకర్తలకు అందరికీ కూడా భరోసా. మరి దీని గురించి సభ్యత్వాలు ఎక్కువ నమోదు చేసుకుని మీరు అందరూ కూడా మరి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సభ్యత్వం అంటే ఒక బీమా అండి. ఒక ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇది మనకి ఆధార్ కార్డు ఎటువంటిదో ఈ సభ్యత్వం అనేది అటువంటిది. రేపు పొద్దున్న మనకి ఏదైనా వస్తాయి, మన ఇంట్లోనే ఎవరికైనా ఏదైనా వస్తే కనుక ఇది ప్రతి ఒక్కరికి పనిచేస్తే ప్రతి ఒక్కరికి చేయించుకోవాలని పేరున చెప్తున్నానండి. ఇది మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ సభ్యత్వాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ప్రజలకి ఉపకారం ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఒక కుటుంబంలో జాయిన్ అయినట్టు ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు పార్టీకి కానీ పార్టీ కార్యకర్తలకు కానీ అందరూ కూడా ఒక భరోసాగా ఉండాలని చెప్పి ఈ జనసేన సభ్యత్వాన్ని కార్యక్రమం పెట్టారండి. ఈ కార్యక్రమం ప్రజలకి ఎలాంటి ఏదైనా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడినా సరే యాక్సిడెంట్ లోపల కానీ ఏదైనా సరే ఒక ఆర్థిక సాయం ఉండాలి, కుటుంబానికి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఒక బీమా కింద పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా దీనికి ఎంతో కృషి చేస్తున్నారండి. జనసేన సభ్యత్వాలు చేయించాలని, అందరు ప్రజలు కూడా అందరికీ ఉపకారం ఉండాలని చేపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు భీమడోలు సిఐ పి కృష్ణ తెలిపారు. భీమడోలు మండలం అంబర్పేట వద్ద జాతీయ రహదారిపై భీమడోలు ఎస్ఐ ఎస్కే మదీన్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను పోలీసులు అభినందిస్తూ గులాబీ పువ్వులు అందజేశారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి ఫైన్ విధించకుండా ఆ సొమ్ముతో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. బైక్పై నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 గ్రంథాలు మనందరికీ నేర్పేది సాటి మనిషికి సాయం చేయమని చెప్పడమే అని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా స్థానిక 1వ వార్డు మిలిటరీ కాలనీలో ఉన్న మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు చేసి అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం ఏదైనా సాటి మనిషికి సాయం చేయమని చెప్పడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సాటి మనిషికి ఏ విధంగా సాయపడాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని తెలిపారు. దానికోసమే పేద ముస్లింలు కూడా రంజాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వారికి రంజాన్ తోఫా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చాపల రమేష్, నేలపాల దినేష్, మలపాక చుట్టి ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అటు బైబిల్ అవనివ్వండి, ఖురాన్ అవనివ్వండి, భగవద్గీత అవనివ్వండి, ఏదైనా కూడా మనకి నేర్పే ఒకే ఒక మెసేజ్ ఏంటంటే ఒక మనిషిగా మనం ఎదుటివారికి ఎట్లా సాయపడాలి అనేది, ఎట్లాగా మంచి బ్రతకాలి అనే దాని మీద ఆ గ్రంథాలన్నీ కూడా మనకి విలువల్ని తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా అది మన ఎమ్మెల్యే గారు తోచా తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా మనం పడగలము అనే ఉద్దేశంతోనే ఇవాళ రోజున ఆయన మన ఎమ్మెల్యే గారు ఇక్కడున్న పేదలకు కిట్స్ని పంపించడం జరిగింది. ఎందుకంటే రంజాన్ అనే పండుగని ప్రతి ఒక్కరూ ఇక్కడ చేసుకునే విధంగా కొంతమందికి కొనుక్కోగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది పేదలు ఉంటారు. వాళ్ళకి మరి పండుగలాగా వారు కూడా సంతోషంగా బ్రతకడం కోసం వారికి కావాల్సిన ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని తయారు చేసి పంపించటం, వారందరికీ వాళ్ళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడ మా మసీదు పెద్దలందరికీ కూడా నేను పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వార్డు ఇది, మా ఫస్ట్ వార్డు ఇది. ఇక్కడ మన చేపల రమేష్ గారు ఇన్ఛార్జ్గా ఉంటూ అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. బయట ఎక్కడ ఎలా ఉన్నా మనకు అనవసరం, కానీ ఎమ్మెల్యే గారు ఉన్న చోట కంపల్సరీ, ఎమ్మెల్యే గారు ఉన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా బ్రతకాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కరిని కూడా అదే రకంగా చూస్తారు. ఖచ్చితంగా నేను ఉన్నాను అని ఆయన హామీ ఇస్తారు. ఆయన చేయగలిగింది ఎప్పుడు చేసి తీరుతారు. కాబట్టి మీరు అందరూ కూడా మీరు ప్రే చేసేటప్పుడు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రే చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారికి మీరందరూ కూడా సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడున్న పెద్దలకి అందరికీ కూడా నేను మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బేముడోలు మండలం సర్వసభ్య సమావేశం మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ రామయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కొన్ని అంశాలపై వాడిగా వేడిగా చర్చగా సాగాయి. కీలక సమావేశాన్ని కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ఎంపీపీ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ పద్మావతి దేవికి ఫిర్యాదు చేశారు. ముఖ్య శాఖల అధికారులు సమావేశాలకు హాజరు కాకపోవడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని ప్రజాప్రతినిధులు అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసి దెందులూరు పంచాయతీ బిల్ కలెక్టర్గా బదిలీ అయిన బంగారు రమణ ఆకస్మిక మృతికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. సమావేశంలో తహసీల్దార్ రామాదేవి పాల్గొన్నారు. ముఖ్యంగా సెక్రటరీలకి అన్ని పంచాయతీల్లో ఉన్న సెక్రటరీలు అందరూ కూడాను ఎక్కడ కూడా వేసవి కాలంలో నీళ్ళు ఇబ్బంది లేకుండా, మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చూడండి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే మీరు సంబంధిత అధికారులకు మీరు తెలియచేయండి. మినిమం నాకు చెప్పిన ఇరిగేషన్ వాళ్ళతోనో లేకపోతే సంబంధిత అధికారులతోనో మాట్లాడతాను. కాబట్టి సెక్రటరీలు అందరూ కూడా ఎక్కడ కూడా మంచినీటి సమస్య రాకుండా చూడండి. అలాగే ఏఈ గారు, ఎలక్ట్రికల్ ఏఈ గారు, ఈ వేసవికాలం కాబట్టి కరెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. అందరూ లైన్మెన్లకు చెప్పి కొంచెం అందుబాటులో ఉండేటట్టు చూడమని. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా కుట్రలో భాగమేనని బేముడోలు మండల టీడీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. మంగళవారం బేముడలో పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం మండల అధ్యక్షుడు కరణం పెద్దిరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు పరిధిలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని వివరించారు. ఆయనపై కుట్రపూరిత ట్రాప్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆరోపణలు ఖండిస్తూ భవిష్యత్తులో కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు తమ పూర్తి మద్దతు కొనసాగిస్తుందని మండల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. 3 రోజులుగా మా ఏలూరు ఎంపీ, మా ప్రీతం నాయకుడు పుట్టా మహేష్ గారి మీద
వస్తున్న వార్తలు మరి రాజకీయ పార్టీలు కావాలని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ ఇక్కడ వైసీపీ పార్టీ ఒక కుట్ర పన్ని ఆయన పార్టీకి వెళ్తే ఆ పార్టీలో మరి సహజంగా ఏం జరుగుతుందో పార్టీలో మన అందరికీ ఎవరికి తెలియదు. పార్టీ పిలిస్తే వెళ్తాం, కానీ అక్కడ జరిగిందని చెప్పేసి ఇప్పుడు చట్టం తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఆ న్యాయం అనేది తెలుస్తుంది. మరి ఆయన ఏలూరు జిల్లాకి ఎంపీగా అయ్యి మరి గత 18 నెలలుగా ఎనలేని సేవ చేస్తూ రైతులకి పామాయిల్ కానీ పొగాకు కానీ అలాగే కొబ్బరి కానీ మరి అలాగే డెవలప్మెంట్ చూసుకుంటే మాకు 5 ఆర్ఓబీలు అంటే రైల్వే ప్రాజెక్టులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాంటి ఎంపీని పట్టుకుని ఈరోజు మీరు రకరకాలుగా ప్రచారం చేయడం మీడియా మరి సంస్థలకి తగదది. ముఖ్యంగా TV9, సాక్షి, మిగతా ఛానల్ ఎవరైనా సరే ఆయన చేసిన మంచిని గురించి ప్రచారం చేయండి. ఏదో ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది, అదేంటి అనేది ప్రభుత్వం తేల్చేదాకా మీరు ఆగండి. గత 2-3 రోజులుగా మా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి మీద అవాకులు చవాకులు ఈ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలు అందరూ గమనిస్తున్నారు. పుట్టా మహేష్ గారు ఎవరో ఒక పార్టీకి రమ్మని పిలిస్తే ఆయన ఏదో మ్యారేజ్కి వెళ్ళాల్సిన ఆయన కనబడి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ వెళ్ళారంటండి. ఆయన మీద ఒక ట్రాప్, వీళ్ళ తోక పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అని ఉంది, తోక పార్టీ వాళ్ళకి వాళ్ళు చేసిన ట్రాప్ ఎలా అంటే జస్ట్ మీరు కనబడి వెళ్ళిపోదరిగినండి అని. కరెక్ట్గా ఆ టయానికి పోలీసులు వస్తారు, ఈయన బలి చేద్దాం అన్న ఉద్దేశం మీద ఈ తోక పార్టీ ఇక్కడ ఉన్న వైసీపీ పార్టీ కలిపి చేసిన ఈ దుశ్చర్య ఎంపీ గారిని ఏమీ చేయలేదు. ఆయన రానున్న రోజుల్లో కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారు. ఆ ఎంపీ గారైన పుట్టా మహేష్ గారి పేద ప్రజలందరికీ ఎంత మేలు చేశాడో అందరికీ తెలుసు. మరి ఆయన అనేక కార్యక్రమాలు చేయడం, మరి సీఎంఆర్ ఎఫ్ అయినా మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాలలో నడుచుకుంటూ, లోకేష్ గారు అడుగుజాలలో నడుచుకుంటూ మరి పార్టీని ప్రతిష్ట చేయడానికి మరి ఆయన కృషి వెనలేనిది. మరి ఆయన మీద ఇప్పుడు మన పార్టీకి పిలిస్తే ఎవరైనా మనం వెళ్తాం. మరి అక్కడ ఏం జరిగిందో అందరికీ అక్కడ ఏం జరుగుద్దో అని ఎవరికి తెలియదు. ఆయన కావాలని ఇరికించి మరి ఆయనకి మరి ఫస్ట్ నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ అంటారంటే మరి కావాలని ఆయన మీద బురద జల్లారని మా ప్రజలందరూ అందరికీ అక్కడ జరిగిన వాస్తవాలు అందరికీ ప్రజలు గమనిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రంలో పాల్గొన్న మాసం మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఉమా చంద్రశేఖర స్వామివారికి పంచామృతాలు, పళ్లరసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి అలంకరణ గావించారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ ఆలయ కార్యదర్శి నున్న బాల త్రిపుర సుందరరావు, పౌర్వాధ్యక్షులు పేరూరి కాశీయ పాల్గొన్నారు. స్వామివారికి నీరాజన మంత్రపుష్పం చేసి పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు, ఆంజనేయ స్వామివారికి సుందూర తమలపాకులతో పూజ గావించారు. నూతన సంవత్సరం ఉగాది రోజున సాయంత్రం 5 గంటలకు ఇరగవరం సిద్ధాంతిచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తామని, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ వారు కోరారు. తాడేపల్లిగూడెం బొలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారికి 4వ వార్డు మామిడి తోట ప్రజలు అమ్మవారికి సమర్పించారు. పసుపు, కుంకుమ, స్వీట్లు, పండ్లు, చీర, జాకెట్తో అమ్మవారికి సారె సమర్పించారు. తాడేపల్లిగూడెం పట్టణ పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి విచ్చేసి సారె సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు బారాసాయి ఆధ్వర్యంలో సారె కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు సారె కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా సాయి, రామకృష్ణ, వాసు, బాలాజీ, నరేష్, రాము, బంగారం, గోపి, జగదీష్, రాఘవ, దుర్గా, మామిడి తోట మహిళలు పాల్గొన్నారు. మన గ్రామ దేవత శ్రీ శ్రీ బొలుసులమ్మ తల్లి దేవత యొక్క జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు 4వ వార్డులో సంబంధించి 150 మంది అమ్మవారి సారి పెట్టుకోవడం జరిగింది. అన్ని రకాల సారి పెట్టుకొచ్చి అమ్మవారికి పూజ చేయడమే కాకుండా అమ్మవారి దయాకృప కావాలని అందరినీ కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి.
బొలుసులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ వార్డు మామిడి తోట నుండి భారీగా ఆడపడుచులు అందరితో సారీ కార్యక్రమం జరిగింది. స్వీట్లు, సలుడి, పానకంతో వచ్చి బొలుసులమ్మ తల్లికి మేము నైవేద్యం సమర్పించుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు మా ఆడపడుచులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి. శ్రీ బొలుసులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు స్థానిక 4వ వార్డులో విజయకొండాలమ్మ గుడి, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, మామిడి తోట మహిళలు ఆధ్వర్యంలో పట్నాల రాంబండి గారు నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా సారే చీర తీసుకుని అమ్మవారి బొలుసులమ్మ తల్లి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను స్థానిక సుబ్బారావుపేటలో శ్రీ సత్యసాయి విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాలయ పాలకవర్గం అభినందించి మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి విద్యాలయ చైర్మన్ ఎస్ విష్ణుమూర్తి, సెక్రటరీ ప్రభా శ్రీనివాస్, ప్రిన్సిపల్ సిహెచ్ లవకుమారి, తులసి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి తరపున ఎస్ఆర్ రైటింగ్లో ఏ స్కూల్కి ఆ స్కూల్ పెట్టారు. దాంట్లో మనం విన్ అయిన వాళ్ళు చక్కగా, ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే అవసరమో దానికి బీజం, ప్రతి వాడికి జీవితానికి ఏదైతే అవసరమో అది బీజం సత్యసాయి స్కూల్ నుంచి మనం మీకు చెప్పడం జరిగింది. మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటే మీలో ప్రతి వాళ్ళలోనూ ఒక వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, ఒక అబ్దుల్ కలాం, మరి అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ, సిఆర్ రెడ్డి, వీళ్ళందరూ మీలో ప్రతి వాళ్ళలో ఉన్నారు. స్ఫూర్తి మనం తీసుకుని మనలో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని, మరి ఆ సుజ్ఞానాన్ని కూడా మనం డెవలప్ చేసుకుని మనకి మనం హ్యాపీగా జీవిస్తూ, సంఘానికి సర్వీస్ చేస్తూ, దేశానికి సేవ చేస్తూ, మన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసి ఈరోజు మా స్కూల్ నుంచి 10th, 8th, 9th అండ్ స్టూడెంట్స్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో స్టేట్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, 2 మీడియంస్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. February 28th సైన్స్ ఫేర్ కండక్ట్ చేసాము. దీంట్లో ఆల్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th వరకు పార్టిసిపేట్ చేశారు. సో 370 మెంబర్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ కండక్ట్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు మేము మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరిలో మేము ఒక సివి రామన్ చూస్తున్నాను, ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా అందరూ కూడా బాగా చేశారు. 10th క్లాస్ పరీక్ష స్టార్ట్ అయ్యాయి. మన పిల్లలంతా కూడా సోమవాసులతో మనం ముందే ఉంటాం కనుక అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇందాక మేడం గారు చెప్పారు కదా, అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చారు. మీకు ఏంటంటే నెక్స్ట్ దాంట్లో వీళ్ళు ఎలా చేశారో అలాగే ఆలోచించి మంచి మంచి ప్రోడక్ట్స్ చేయాలి. మీకు ఏంటంటే అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చాం. మేడం గారు చెప్పినట్టు మీరు తక్కువని కాదు, మీరు చేశారు, కానీ అంటే మీకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచించారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. స్థానిక 9వ వార్డు బేతినవారి వీధిలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర ఇంటి వద్ద నుంచి స్థానిక దేవాంగ కుటుంబ సభ్యులు కలిసి గ్రామదేవత బొలుసులమ్మ అమ్మవారికి గత 3 సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాల్లో భాగంగా సారె సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల్లో సారె సమర్పించారు. మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల ఉమాదేవి, చప్పటి వెంకటేశ్వరరావు, చప్పటి మల్లికార్జునరావు, ఎర్ర రాంప్రసాద్, బాసిన హనుమాన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది మన బొలుసులమ్మ జాతర మహోత్సవం. అంబరాన్ని అంటే సంబరాలతో, మిరిమిట్లు కలిపే దీపాలతో, దాదాపు స్వాగత ద్వారాలతో ఊరంతా పండుగ వాతావరణంలో
చాలా చాలా ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించిన మన బొత్స శ్రీని గారికి, శ్రీరంగం రామాంజనేయ గారికి, అలాగే కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ సారి కార్యక్రమం ప్రతి ఉగాది ఉత్సవాల్లోనే ఇవ్వడం ఆనవాయితీ. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మన జాతరలోని ఇది కలిసి వచ్చి రావడం ఇంకో విశేషం. అంతేకాకుండా గతంలో నేను ఇలాగే ఎక్కడి నుంచే మాట్లాడాను. ఇప్పుడు ఆ తల్లి నన్ను ఆంధ్రప్రదేశ్ టైలర్స్ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు తల్లికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, బల్సులమ్మ తల్లి ఉత్సవాల్లో ఈ 12వ తారీఖు మొదలుకొని 27 వరకు జరిగే ఉత్సవాలు అంగరంగ వైభవంగా చాలా వినూత్నంగా జరుగుతున్నాయి. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మన శాసనసభ్యుల వారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చరిత్రలో ఈ జాతర నిలిచిపోయి ఉండేలాగా ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ప్రతి భక్తుడికి కూడా అమ్మ దర్శనం అందేలాగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 మంది పైబడి పోలీసులు మొత్తం అంతా కూడా సెక్యూరిటీగా కానీ ఏదైనా సరే ఏ విషయంలోనే భక్తులు ఇబ్బంది పడకుండా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా మన గ్రామదేవత బల్సులమ్మ తల్లిని ఇంత అందంగా చూడడానికి ఊళ్ళో ఉన్న పుర ప్రముఖులందరూ కూడా వారి ఆర్థిక సహాయం చాలా బాగా చేయడం హర్షణీయం. ఆ అమ్మ కూడా అంతే విధంగా వాళ్ళందరినీ కూడా వారి ప్రతి ఇంట్లోని కూడా శుభాలను జయాలను చేకూరుతుంది. శ్రీ బల్సులమ్మ తల్లి అమ్మవారి జాతరల మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాకు ఆనవాయిగా వస్తున్న అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి అత్యంత భారీ ఎత్తున సారి సమర్పించడం జరిగింది. మాకు సహకరించిన మా ఇంటి ఆడపడుచులందరికీ, మా వీధిలో వారి అందరికీ, 9వ వార్డు సాలిపేటలో ఉన్న ఆడవారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లి కూడా ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బల్సులమ్మ తల్లి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరుగుతున్న ఈ కార్యక్రమం మళ్ళీ తాడేపల్లిగూడాన్ని ఇంత అందంగా ఇంత అద్భుతంగా చూడగలవా అని ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. దీనికి మా ఎమ్మెల్యే గారికి, శ్రీరంగం అంజి గారి కొత్త బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ మార్చి 25 బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెం క్రైస్ట్ లోథరన్ చర్చ్ వద్ద తాడేపల్లిగూడెం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు మానుకొండ డల్లా, రాజా ఎలీషా, రాజబాబు, శ్రీకాంత్, ఎజ్రా శాస్త్రి తదితరులు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థ కూడిక పోస్టర్లను లోథరన్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ ప్రార్థన చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ దైవజనులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవులందరూ పాల్గొనేయాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మొదటి డెత్ యానివర్సరీ కార్యక్రమాన్ని అన్ని చర్చిల యొక్క పాస్టర్స్ అసోసియేషన్ కలిపి కండక్ట్ చేయడం అనేది క్రైస్తవుల ఐక్యతని మరొకసారి తాడేపల్లిగూడెంలో చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పాస్టర్ను కూడా మనం గౌరవంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే రూట్ కాజ్ ఉందో పాస్టర్ ప్రవీణ్ పగడాల ముఖ్యంగా ఫిజికల్గా దూరం అయినప్పటికీ ఆయన ఏదైతే స్పీచెస్ ఉన్నాయో అవి మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉన్నాయి కాబట్టి ఆ స్పీచెస్ని ప్రజల్లో క్రిస్టియన్స్లోకి బలంగా తీసుకెళ్ళాలని మనం అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక మంచి వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి గౌరవ కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలోని క్రిస్టియన్స్తో పాటుగా మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పి క్రిస్టియన్ జేఏసీ పిలిపించింది. ఆ జేఏసీకి మానదండలు ఉంటాయి. తాడేపల్లిగూడెంలో ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం స్థానిక ఐఎఫ్టియు కార్యాలయం యూనియన్ అధ్యక్షులు బి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ సభ్యులు, గౌరవ అధ్యక్షులు ఐఎఫ్యు జిల్లా నాయకులు దానవర ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్లో పార్లమెంటుకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని, ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, పాండురంగారావు, ఆదినారాయణ, అప్పన్న, వెంకటరమణ, చంటి, చిన్న, రాము, వెంకటేశ్వరరావు, కె నాగేశ్వరరావు, శేషయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం పెద్ద శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి వరికోటి శ్రీనివాసరావు గజమాల సమర్పించారు. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గజమాలతో స్వామివారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ సెంటర్లో ఉన్న సువస్థల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు గావించారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మోత్సవంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.